వెల్కమ్ టు స్పీడ్ న్యూస్ దండోరా. ఈ ఏడాది నవంబర్లో టెట్ పరీక్ష నిర్వహించబోతున్నామని, వచ్చే ఏడాది మరో డిఎస్సి ఉంటుందని విద్యామంత్రి నారా లోకేష్ ప్రకటించారు. గతంలో అత్యధిక డిఎస్సీలు నిర్వహించిన రికార్డ్ టీడీపీ ప్రభుత్వాలకే ఉందన్నారు. డిఎస్సి ద్వారా 2 లక్షల మంది టీచర్లను నియమించిన ఘనత తమదేనన్నారు. ఇప్పుడు కూడా మెగా డిఎస్సిని విజయవంతంగా నిర్వహించి ఎంపికైన వారికి నియామక పత్రాలు అందజేసినట్టు లోకేష్ తెలిపారు. రాష్ట్రంలో కూటమి సర్కార్ ఎన్నికల హామీ మేరకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించే ప్రక్రియను చేపట్టినట్లు మంత్రి స్పష్టం చేశారు. సినిమా ఫంక్షన్లకు వెళ్లినట్లు అసెంబ్లీకి కూడా అలానే వెళ్లారా అని ఎమ్మెల్యే నటుడు బాలకృష్ణను వైఎస్ఆర్సీపీ మాజీ ఎంపీ భరత్ ప్రశ్నించారు. అసెంబ్లీలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్న బాలకృష్ణ మానసిక స్థితిపై తమకు అనుమానం ఉందన్నారు. అసెంబ్లీలో బాలకృష్ణ మాట తీరు, వ్యవహార శైలి దారుణంగా ఉందని, నెత్తి మీద విగ్గు, దాని మీద గాగుల్స్, జేబులో చేతులు పెట్టుకుని మాట్లాడతారా, మీ స్థాయి ఏంటో జనసేన వారే తేల్చి చెప్పారన్నారు. ఆయన మాట తడబడుతూ మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. క్షేత్రస్థాయిలో సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేయాలని నియోజకవర్గ ఇన్ఛార్జ్లను ఆదేశించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. అందరితో మమేకమై ఉండే గెలుపు గుర్రాలను పోటీలో అవకాశం కల్పించేలా చూడాలని సూచించారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని, ప్రజలు బీఆర్ఎస్ కేసీఆర్ వైపు ఎదురు చూస్తున్నారన్నారు. హామీలు అమలు చేయకపోవడం, ప్రభుత్వ వైఫల్యాలు, స్థానిక సమస్యల్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. రష్యాతో బంధం కాలపరీక్షను తట్టుకొని బలపడిందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఉత్తరప్రదేశ్ గౌతమ్ బుద్ధ నగర్లోని ట్రేడ్ షోలో జరిగిన సభలో ఆయన పాల్గొన్నారు. ఈ వాణిజ్య ప్రదర్శనను మాస్కో భాగస్వామిగా వ్యవహరిస్తోందన్నారు. దేశ స్వయం సమృద్ధిలో ఉత్తరప్రదేశ్ పాత్రను మోడీ కొనియాడారు. భారత్లో తయారయ్యే మొబైల్ ఫోన్లలో అత్యధికం ఇక్కడి నుంచే వస్తున్నాయన్నారు. సెమీ కండక్టర్ రంగంలోనూ భారత్ స్వయం సమృద్ధి సాధించాలని పేర్కొన్నారు. భారత్లోనే చిప్ నుంచి షిప్ వరకు అన్ని తయారు చేయాలని తాము కోరుకుంటున్నట్టు వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో అందరూ బాధితులేనని సీఎం చంద్రబాబు అన్నారు. గతంలో తనపై ఎప్పుడూ ఎవరూ కేసులు పెట్టలేదని, ఏ తప్పు చేయను కాబట్టి కేసులు పెట్టేందుకు భయపడతారని తెలిపారు. తాను ఎప్పుడూ తప్పు చేయనని, న్యాయబద్ధంగా సరిగ్గా ఉంటానని చెప్పారు. ఎవరైనా తప్పులు చేస్తే మాత్రం వారి గుండెల్లో రైలు పరిగెత్తిస్తానన్నారు. గత ప్రభుత్వ హయాంలో నాపై 17 కేసులు పెట్టారని, నాపై ఎందుకు కేసులు పెట్టారని అడిగితే సమాధానం ఉండదన్నారు. కేసు వివరాలు వాట్సాప్లో పంపిస్తామనడం అరాచకాలకు పరాకాష్ట అన్నారు. లోకేష్, కొల్లు రవీంద్ర, బీసీ జనార్దన్, ధూళిపాలపై కేసులు పెట్టారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను ముఖ్యమంత్రి చంద్రబాబు నిలువునా మోసం చేశారని, వారికి ఇవ్వాల్సిన బకాయిలు కూడా ఇవ్వకుండా వేధిస్తున్నారని వైఎస్ఆర్సీపీ ఎంప్లాయీస్ వింగ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ చంద్రశేఖర్ రెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్రంలో 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తానన్న చంద్రబాబు హామీ ఉష్కాక్ అయిందని, 25,000 టీచర్ల పోస్టుల భర్తీ చేస్తామని చెప్పి మోసం చేశారన్నారు. పైగా జగన్ నోటిఫికేషన్ ఇచ్చిన ఉద్యోగాలకు తాము ఇచ్చినట్టు చంద్రబాబు బిల్డప్ ఇచ్చుకుంటున్నారని మండిపడ్డారు. అభ్యర్థులు కష్టపడి చదివి ఉద్యోగం సాధిస్తే చంద్రబాబు తన గొప్పగా భజన చేసుకుంటున్నారని పేర్కొన్నారు. సుంకాలపై ట్రంప్ మరో బాంబు పేల్చారు. ఫార్మా దిగుమతులపై 100% సుంకం విధిస్తున్నట్టు ప్రకటించారు. బ్రాండెడ్, పేటెంట్ ఔషధాల దిగుమతులపై అక్టోబర్ 1, 2025 నుంచి 100% సుంకం విధిస్తున్నట్టు వెల్లడించారు. అలాగే అఫోర్డర్ ఫర్నిచర్పై 30%, భారీ ట్రక్కులపై 25% దిగుమతి సుంకాలు విధించనున్నట్టు వెల్లడించారు. ఫార్మా దిగుమతులపై ఎక్కువగా అమెరికాలో భారతదేశమే వాణిజ్యం చేస్తుంది. దీంతో ఎక్కువగా భారత్ పైనే ఆ ప్రభావం పడనుండగా ఇప్పటికే భారత్పై 50% సుంకం అమలవుతోంది. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను పట్టించుకొని పిల్లలకు వారి ఆస్తులను అనుభవించే హక్కు లేదని సుప్రీంకోర్టు మరోసారి స్పష్టం చేసింది. అలా ప్రవర్తించే సంతానాన్ని బయటకు వెళ్లగొట్టొచ్చని తేల్చి చెప్పింది. బిడ్డల నిరాదరణకు గురయ్యే తల్లిదండ్రులు 2007లో ప్రభుత్వం తీసుకొచ్చిన తల్లిదండ్రుల వృద్ధుల సంరక్షణ పోషణ చట్టం అండగా నిలుస్తుందని వ్యాఖ్యానించింది. కుమారుడు తమ సంరక్షణ బాధ్యతలు చూసుకోవడం లేదంటూ మహారాష్ట్రకు చెందిన 80 ఏళ్ల వృద్ధ జంట సుప్రీంకోర్టును ఆశ్రయించగా ఈ తీర్పు వెలువడింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పారు. వచ్చే ఏడాది నుంచి తెలంగాణ రాష్ట్రంలో సీఎం బ్రేక్ఫాస్ట్ కార్యక్రమాన్ని అమలు చేస్తామని ప్రకటించారు. తమిళనాడులోని ప్రభుత్వం ప్రాథమిక పాఠశాలల్లో అమలు చేస్తున్న సీఎం బ్రేక్ఫాస్ట్ పథకం తన హృదయాన్ని తాకిందని, వచ్చే ఏడాది నుంచి తెలంగాణలో కూడా ఈ పథకాన్ని ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. నర్సరీ నుంచి ఎల్కేజీ, యూకేజీ విద్యార్థులకు కూడా అడ్మిషన్లు వచ్చే ఏడాది నుంచి తెలంగాణలో ప్రవేశపెడుతున్నామని సీఎం తెలిపారు. తెలంగాణలో ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తుండటంతో ప్రతికూల వాతావరణం నేపథ్యంలో శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో విమానాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. శుక్రవారం ఉదయం నుంచి పలు విమానాల ల్యాండింగ్కు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అనుమతి లభించడం లేదు. ఎయిర్పోర్ట్ మొత్తం అల్లకల్లోల వాతావరణం ఉండడంతో విమానాలను దింపట్లేదు. పూణే, హైదరాబాద్ విమానాలు విజయవాడ, గన్నవరం ఎయిర్పోర్ట్ వైపునకు దారి మళ్లిస్తున్నారు. అలాగే ముంబై, కోల్కతా విమానాలను కూడా అటువైపే తరలిస్తున్నట్టు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు భారీ వర్షాల ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల వర్షాలు కురుస్తాయని తెలిపింది. అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందని, వాయుగుండం ఈ నెల 27న ఉత్తర కోస్తా తీరాన్ని తాకే ఛాన్స్ ఉండడంతో దీని ప్రభావంతో రాబోయే 5 రోజుల్లో ఏపీలోని వివిధ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఈ రోజు నుంచి ఈ నెల 29 వరకు ఆంధ్రప్రదేశ్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. మత్స్యకారులు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లకూడదని హెచ్చరించారు. తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు సృష్టించిన ఓటుకు నోటు కేసు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ కేసులో జెరూసలం మత్తయ్య పాత్రపై దర్యాప్తు చేయాలన్న తెలంగాణ ప్రభుత్వ పిటిషన్పై నేడు చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ ధర్మాసనం తీర్పు వెల్లడించనుంది. 2015 ఓటుకు నోటు కేసులో మత్తయ్య A4గా ఉండగా ఈ కేసు నుంచి ఆయన పేరును క్వాష్ చేస్తూ ఉమ్మడి హైకోర్టు గతంలో తీర్పు ఇచ్చింది. అయితే ఈ కేసులో మత్తయ్యను దర్యాప్తు చేయాల్సి ఉందని పేర్కొంటూ తెలంగాణ సర్కార్ ఆ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. వాట్సాప్లో వచ్చిన సందేశాన్ని ఫార్వర్డ్ చేసినందుకు వైసీపీ ప్రభుత్వం తన మిత్రుడైన నలంద కిషోర్ ప్రాణాన్ని బలి తీసుకుందని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. కోవిడ్ సమయంలో అమెరికా నుంచి ఫార్వర్డ్ అయిన వాట్సాప్ మెసేజ్ను తన మిత్రుడు ఇతర స్నేహితులకు పంపించారన్నాడు. సంబంధిత సందేశం అప్పటి వైసీపీ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిని కొంత అవమానపరిచేలా ఉందని వెంటనే సిఐడి కేసు నమోదు చేసి తన మిత్రుడిని అదుపులోకి తీసుకున్నారన్నారు. ఆ సమయంలో కోవిడ్ ప్రభావం తీవ్రంగా ఉన్నా ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. దీంతో ఆయన కోవిడ్ బారిన పడి చనిపోయారని గుర్తు చేశారు. ఇవి స్పీడ్ న్యూస్ దండోరా విశేషాలు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి అభినవ్ భారత్.